మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నేను సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచాను. అయితే నేను సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత పూజా ఫలం నాకు దక్కింది. ఏ విధంగా అంటే, ఎప్పుడైనా మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజా ఫలం తొందరగా మనకు దక్కుతుంది. ఎలా అంటే, ఒక వృద్ధ మహిళ భిక్షాటన చేసుకొని కాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఒక ఆమె వ్రతం జరిగే ప్రాంగణంలోకి వచ్చింది. ఆమె నాకు కనిపించింది. ఆమెను దగ్గర తీసుకొని ఆమెకి పసుపు, కుంకుమలు, పువ్వులు ఆమె అన్నీ చేసి అలంకరించాను. తర్వాత ఆమెకి ప్రసాదం సమర్పించి ఆమె నుండి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అంటే ఏదో రూపకంగా స్వామి కరుణించి పోతాడు మనకి. ఇది ఈరోజు నాకు దక్కిన పూజా ఫలము. అయితే ప్రతి భక్తుడు అనన్య భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన, ఆస్వాదించిన, అర్థించిన, ఆనంద బాష్పాలతో స్వామివారిని ఆహ్వానించిన తప్పకుండా ఆ భగవంతుడు ఏదో రూపకంగా వచ్చి ఆశీర్వాదం ఇచ్చిపోతాడు. ఆశీర్వాదము ఈ విధంగా దక్కుతుంది. అలాగే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే జ్ఞాన రూపంలో మనకు ప్రసాదించబడుతుంది. అంటే మన జ్ఞానం వస్తుందంటే భగవత్ కటాక్షము నిరంతరము భగవంతుని యొక్క చూపు మన మీద ఉన్నట్టే. అంటే అందరినీ సమంగా, సమరసత అంటే అందరినీ ఏకీకృతం చేయడం, అందరిలో ఉన్న ఆత్మే మన లోపల ఉన్న ఆత్మే ఒకటి అని, మమాత్మ సర్వభూతాత్మ అనే భావనతో ఉన్నప్పుడు ప్రతి సద్భక్తుడు అన్నిట్లో దైవాన్ని గుర్తిస్తాడు. అంటే అందరము ఒకటే, నా లోపల ఉన్న ఆత్మ ఒకటే, అన్ని జీవరాశులలో ఉన్న ఆత్మ ఒకటే అని గుర్తెరిగినప్పుడే అదే సద్భక్తి, సద్జ్ఞానము. అదే జ్ఞానము, భగవంతుడి యొక్క ఆశీర్వాద ఫలమే జ్ఞానము. అందుకనే ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోములు, ఏ యజ్ఞాలు చేసినా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో పూజ చేస్తే తప్పకుండా పూజా ఫలితం దక్కుతుంది. అది ధనకనక వస్తు వాహనాలే కాదు, జ్ఞానం కూడా ఒక ధనమే. శాశ్వత ధనం జ్ఞానం. కాబట్టి మన జ్ఞానం వస్తుందంటే భగవత్ కరుణా కటాక్షాలు మన పైన ఉన్నట్టు. అందుకనే ఏ పూజ, ఏ క్రతువు ఏది చేసినా భగవంతుడు మనల్ని వీక్షిస్తున్నాడు అని చేస్తే తప్పకుండా పూజాఫలం దక్కుతుంది. ప్రతి భక్తుడు నిత్యం ధార్మిక చింతనతో ఉండి ఆ భగవంతుని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ ఉండి జీవన్ముక్తులు అవ్వాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. జై గురు. అందరికీ జై గురు.